వనపర్తి జిల్లా కేంద్రంలోని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు చేరుకున్నాయి. ఈ సమావేశంలో వనపర్తి జిల్లా సమగ్ర శిక్ష అధ్యక్షులు అబ్దుల్ ఖదీర్ బాలమియా మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ తమ డిమాండ్స్ లో ఒకటి ఉద్యోగ భద్రత అని అన్నారు. మినిమం టైమ్స్ స్కేల్ ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగం నుంచి 10 నుంచి 20 సంవత్సరాల లోపు ఉద్యోగం చేసిన వారు ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారని, చాలీచాలని జీతాలతో జీవితాలను బతికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాబట్టి వారందరికీ కూడా వెంటనే ఉద్యోగ భద్రత, మినిమం టైమ్స్ అందించాలని డిమాండ్ చేశారు. జ్వరం కానీ రకరకాల వ్యాధులతో వస్తున్నా మొత్తం సమగ్ర ఉద్యోగ ఐక్యత సమగ్ర ఉద్యోగ ఐక్యత ఉద్యోగ భద్రత కల్పించాలి. మా యొక్క జీవితాలను బాగు చేయాలి. మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. సమగ్ర శిక్ష అనేది ఇంతకుముందు పూర్వం సర్వశిక్ష, రాజీవ్ విద్యా మిషన్, సమగ్ర శిక్ష అని స్కీమ్ రూపాంతరం మారుతుంది, కానీ మా యొక్క బతుకులు అనేటివి మారడం లేదు. ఇందులో సమగ్ర శిక్షలో స్కూల్ స్థాయిలో పీటీఏలు 11,700 జీతంతో మరియు కేజీబీవీల్లో ఎస్ఓలు, సిఆర్టీలు, తర్వాత వర్కర్స్, ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళు 7,800 కనీస జీతంతోనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. తర్వాత కాంప్లెక్స్ లెవెల్లో సిఆర్పీలు, తర్వాత మండల స్థాయిలో ఎంఐఎస్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఐఆర్పీలు, మెసెంజర్లు, అలాగే జిల్లా స్థాయిలో ఏపీఓలు, సిస్టమ్ అనాలిసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేటర్లు, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది చాలని జీతాలతో మా బతుకు దయనీయ స్థితిలో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఏదైతే వనపర్తి జిల్లాలో తెలంగాణ ఉద్యమ సమయంలో మాకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మేము ఆ హామీని అడుగుతున్నాం. మేము 10 సంవత్సరాల వరకు మీ హామీ కోసం ఎదురు చూసాం. మేము ఎక్కడా ఇది చేయలేదు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యింది. రాష్ట్రం బాగుపడుతుంది, బంగారు తెలంగాణ బాగు అడుగులు వేస్తుంది. మా బతుకులు కూడా తెలంగాణ ప్రభుత్వంలో బంగారు బతుకులు కావాలని మేము కోరుకుంటున్నాం. మేమంతా కూడా చాలీ చేయాలి. ఇప్పుడున్న ధరలకు కనీస అవసరాలు కూడా మా జీతాలు సరిపోవడం లేదు. కాబట్టి మీరు మాపై దయ ఉంచి మా అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా అన్ని జిల్లాల లోపల మా యొక్క ఆదంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు వెంటనే మా సమస్యలు పరిష్కరించాలిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ పరిష్కరించడానికి కూడా వెనుకాడ ఇదే పోరాట పడివితో మేము లక్ష్యం సాధించే వరకు ఇదే విధంగా మేము చేస్తున్నాం సార్. సమగ్ర శిక్ష లోపల మేము 22,000 మంది ఉద్యోగులం ఉన్నాము. ఇందు లోపల దగ్గర 13 వింగ్స్ ఉన్నాము. కేజీబీవీస్, సిఆర్పీస్, పీటీఐస్ అన్ని వింగ్ల వాళ్ళము కలిసి 22,000 మంది మేము ఉన్నాము. మేము కూడా మీ తెలంగాణ బిడ్డలమే. మా కేజీబీవీస్లలో కూడా రకరకాల ఎంప్లాయీస్ ఉన్నారు. అందరము సిఆర్టీస్ అందరం ఉన్నాం సార్. మమ్మల్ని కూడా మీరు రెగ్యులర్ చేయండి. రెగ్యులర్ చేసే వరకు మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా వర్తింపజేయండి. మీరు మా గురించి ఆలోచించి మీరు ప్రతిస్పందన ఇచ్చే వరకు, మీరు మా గురించి చర్యలు తీసుకునే వరకు మేము కూడా ఈ నిరసన కార్యక్రమాలను ఏమి విరమించుకోము. దయచేసి మా గురించి ఆలోచించండి. మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా వర్తింపజేయండి సార్. 22,000 మంది ఉద్యోగులం ఉన్నాము. మేము కూడా తెలంగాణ బిడ్డలమే. మేము అన్ని ఉద్యమాలలో పాల్గొన్నాము. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మేము 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా బాధను అర్థం చేసుకోండి. మాకు కూడా న్యాయం చేయండి. అందరిలాగా మమ్మల్ని చూడండి. ఎస్ఎస్ఏ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ మమ్మల్ని కూడా ఆర్థికంగా ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్.